క్రియేటివ్ కార్నర్. ఈరోజు మనం ఏపీ 10th క్లాస్ 2026 to 2027 బ్యాచ్కి హిందీ సబ్జెక్ట్లో 10th లెసన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో 10th లెసన్ ఏంటి? నీతి దోహే. నీతి దోహే గురించి నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఇది ఏమీ లేదు, చాలా చాలా చిన్న లెసన్, జస్ట్ 4 పోయిమ్స్ ఉంటుంది. నీతి పద్యాలు, నీతి దోహే అంటే నీతి పద్యాలు అనమాట. సో ఇది ఇద్దరు కవులు ఉంటారనమాట. సో వాళ్ళు రాసిన కొన్ని పోయిమ్స్ ఉంటాయి. సో పోయిమ్స్ గురించి ఉంటుంది, అంతకుమించే ఎక్కువగా ఉండదు. బట్ అవి బాగా నేర్చుకోవాలి. మీకు ఇప్పుడు ఒకటి ఇప్పిస్తున్న ఎగ్జామ్లో కంపల్సరీ లెసన్లు 4 పోయిమ్స్ ఒకటి పడుతుంది 4 మార్క్స్కి. అది కూడా 4 మార్క్స్, చాలా చాలా ఇంపార్టెంట్. 2 లైన్స్ ఉంటుంది ఈ పోయం, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 కూడా కంపల్సరీ నేర్చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ అయితే ఉన్ముఖీకరణ చూద్దాం. ఉన్ముఖీకరణలో ఒక పోయం లాంటిది ఇచ్చాడు, ఏంటది చూద్దాం. पलवाले जो थरू होते हैं धरती तक नाम जाते, बिन पलवाहे वृक्षों व्यर्थ ही अपनी अखंड दिखाते, घने वृक्षों फलधार नम्रता से जीवन सरसाओं, भूल भूल मिटा भोले कोयल प्यार सभी से पाए, पर कव्वे की बोली उसको अपमानित कर भाए, भूल भूल कोयल बनो నా భోలీ కవ్వకి అప్నావు. అంటే ఇక్కడ 2 క్యారెక్టర్స్ని తీసుకున్నాడు. ఒకటి చెట్లు గురించి, ఇంకోటి బర్డ్స్ గురించి చెప్పారనమాట. సో ఫస్ట్ 3 లైన్స్లో మనకి ఏం చెప్పారంటే చెట్టు గురించి. అంటే ఏంటి? పండ్లు ఇచ్చే చెట్టు ఎప్పుడు కూడా అంటే ఆ ఫ్రూట్స్ ఇచ్చే చెట్టు వినయంగా భూమితో కలిసి ఒద్దికగా ఉంటుందంట. కానీ పండ్లు లేని చెట్టు, పండ్లు అంటే ఫ్రూట్స్ లేని చెట్లు ఏం చేస్తుందంటే అనవసరంగా ఉండి దాని దర్పాన్ని అంతటిని, పొగర్ని అంతటిని చూపిస్తుందంట. అంటే దీని అర్థం ఏంటి? ఏమీ లేనాడు, బాగా చదువుకున్నాడు, గొప్పోడు ఏంటి వినయంగా, రెస్పెక్ట్తో, టీచర్ల పట్ల రెస్పెక్ట్తో మంచిగా మర్యాదగా మాట్లాడుతుంటాడు. అంటే వాడితో టాలెంట్ ఉంది, బట్ అయినా సరే వాడు ఏంటి మంచిగా వినయంగా ప్రవర్తిస్తాడు. కానీ ఏమీ లేనోడు అంటే మూర్ఖుడు అంటాను చూడండి. చదువు లేనోడు, బ్యాక్ బెంచ్ చదువు లేనాడు, వాడు ఏం చేస్తాడు? టీచర్ల మీద సటైల్ వేస్తూ, చిత్రాన్ని అరుస్తూ, గోల్ చేస్తూ అలా విడిచి పడతారు అనమాట. అంటే ఇక్కడ టాలెంట్ ఉన్నవాడు సైలెంట్గా ఉంటాడు, టాలెంట్ లేనోడు ఏంటంటే ఆ విరిచి పడతాడంట. అది చెప్పారు ఫస్ట్ 3 లైన్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బర్డ్స్ గురించి చెప్పారు. బర్డ్స్ ఏంటి? బూల్ అని తీయగా మాట్లాడుతూ అందరికీ కూడా ప్రేమను పంచుతుంది. ఎవరు? కోకిల అంట. సో అలా కోకిలలా ఉండాలి, అందరు తీయగా మాట్లాడుతూ, బూల్ అని తీయగా మాట్లాడుతూ అందరితో ప్రేమ పంచుతూ ఉంటుంది కోకిల. కానీ కాక వచ్చేసరికి ఎలాగా అరుస్తూ కాకు అని. అంటే ఇప్పుడు కోకిల వాయిస్ వింటే మనకి ఎలా అనిపిస్తుంది? ఆహా ఇంకా వినాలి, దాని పాట అనిపిస్తుంది. అదే మన ఇంటి ముందుకు వచ్చి కాక అలా అరుస్తుంటే ఏం చేస్తాం? దాని మీద వాటర్ ఇసిరేయడమో రాయి ఇసిరేయడమో చేసి ఎందుకు మనకు దాని వాయిస్ నచ్చదు, సో పంపించేస్తాం. సో అలా కాకిలాగా అరవకూడదు, అంటే కాకిలాగా అవమానం పొందుతూ అలా ఉండకూడదు. కోకిలలా ఉండాలి, తీయగా మాట్లాడాలి, ఎప్పుడు కూడా తీయగా మాట్లాడి వినయంతో ఉండాలి. కాకిలా అరుస్తూ ఏటే అని రూడ్గా మాట్లాడుతూ అలా ఉండకూడదు అని దీని యొక్క మోడల్ అనమాట. ఉన్ముఖీకరణలో పోయం ఇచ్చాడు. సో పోయం యొక్క అర్థం ఏంటంటే టాలెంట్ ఉన్నాడు, ఎప్పుడు వినయంగా సైలెంట్గా రెస్పెక్ట్ఫుల్గా ఉంటాడు. ఆడు కాకిలాగా అరడు, కోకిలలాగా చక్కగా తీయగా మాట్లాడుతూ ఉంటాడు. బట్ ఏమీ లేనాడు, మూర్ఖుడు, చదువు లేనాడు ఏం చేస్తాడు? అరుస్తూ ఉంటాడు, కాకిలా కా అని అరుస్తూ ఆడేదో గొప్పోడు అనుకొని ఫీల్ అయిపోతూ ఉంటాడు అని చెప్తున్నారు. ఇది దీని మీనింగ్ అనమాట. సో పాట ఉద్దేశిక అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతి దోహలు ఎవరెవరు రచనలు చేశారంటే రహీం గారు, బిహారీ, వీళ్ళ రచనలు ఉంటాయన్నమాట. సో వాళ్ళ పరిచయం మనకి నెక్స్ట్ పేజ్లో ఉంటుంది, అది కూడా చూడండి. ఉద్దేశ్య పాట ఉద్దేశ్య ఏంటి? छात्रों को काव्य रचना में दोहा छंद से परिचित करना, सृजन करने की प्रेरण देना और उनमें नैतिक मूल्यों का विकास करना इस पाठ का मुख्य उद्देश्य है. क्या उद्देश्य छात्रों? ఏంటమ్మా ఉద్దేశం ఏంటి? పాఠ ఈ ఒక లెసన్ యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు అంటే స్టూడెంట్స్లో ఒక కావ్య రచనల గురించి తెలియడం కోసం. దోహా అంటే ఏంటి? దోహా గురించి పరిచయం చేస్తున్నారు. దోహా గురించి చెప్పడము, పరిచయం చేయడము, అందులో ఎలాగా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయడం, సృజనాత్మకంగా ఎక్స్ప్లెయిన్ చేయడము. ఇంకా నైతిక విలువలు, ఓకే, ఎథిక్స్, ఇలాంటివన్నీ నైతిక విలువలు ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి, అవి వాటి వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇందులో చెప్తారంట. అది ఒక పాఠం యొక్క ఉద్దేశం అంట. ఓకే, సో నెక్స్ట్ పేజ్ చూసినట్లయితే పోయమ్స్ ఉంటాయన్నమాట మనకి. సో చూద్దాం.
ఫస్ట్ వచ్చేసరికి మనకి కవి గారు రహీం గారి గురించి ఇచ్చారు. రహీం గారు ఒక 2 poems రాశారు. సో ఫస్ట్ 2 poemsని ఇంకా రహీం గారి గురించి చూద్దాం. రహీం కవి కా నామ్ క్యా? రహీం. సో రహీం యొక్క జీవన్ కాల్ ఇచ్చారు. అండ్ ప్రసిద్ధ రచనాయం ఇచ్చారు. రహీం యొక్క రచనలు ఏంటి, అతని యొక్క విశేష ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. కవిపరిచయం ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. బట్ ఎంతకన్నా ఎక్కువ మీకు మెయిన్ ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే 4 poems కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రహీం గారు 2 poems రాశారు అండ్ బిహారీ గారు 2 poems రాశారు. అవి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు 4 marks కంపల్సరీ ఇందులో వస్తుంది ప్రతి ఒక్క ఎగ్జామ్కి. ఈవెన్ ఫైనల్ ఎగ్జామ్తో సహా 4 marks. జస్ట్ 2 lines నేర్చుకుంటే చాలు. ఫస్ట్ పోయం చూసినట్లయితే ఫస్ట్ 2 lines ఒక పోయము అండ్ సెకండ్ 2 lines ఒక పోయం. చూసారు కదా చిన్నగా ఉందో. సో ఫస్ట్ చూద్దాం. కహీ రహీం సంపతి సగే భనత్ బహుత్ బహురిత్ బిప్తి కసౌటి జే కసే తెయి సచ్చే మిత్. మళ్ళీ చెప్తున్నా, రిపీట్ చేస్తున్నా, లిసన్ కేర్ఫుల్లీ. కహీ రహీం సంపతి సగే భనత్ బహుత్ బహురిత్ బిప్తి కసౌటి జే కసే తెయి సచ్చే మిత్. యాక్చువల్లీ ఇది పోయం కాబట్టి మ్యూజికల్గా పాడాలి. బట్ నాకు అంత టాలెంట్ లేదు. ఐమ్ నాట్ అ సింగర్. నేను సింగర్ కాదు కాబట్టి జస్ట్ చదివేస్తున్నా, అండర్స్టాండ్ చేసుకోండి. సో ఇక్కడ మీనింగ్ ఏం చెప్పాడంటే కహీ రహీం అంటే రహీం చెప్తున్నాడు సంపతి సగే, ఎక్కడైతే సంపద ఉంటుందో, సంపద అంటే ఏంటి? డబ్బు, ధనం. సో ఎక్కడైతే సంపద, డబ్బు అనేది ఉంటుందో అక్కడే బంధువులందరూ ఉంటారట. భనత్ బహుత్ బహురిత్ అక్కడే ఉంటారు. ఒక రీత్ అనమాట, అంటే ఒక రూల్ లాంటిది అని చెప్తున్నారు. ఎక్కడైతే ఎవరికైతే ఎక్కువ డబ్బులు గట్రా అన్నీ ఉంటాయో అక్కడే బంధువులందరూ ఉంటారు. ఎవరైతే కష్టాలలో ఉన్నప్పుడు, మనం కష్టాలలో ఉన్నప్పుడు ఎవరైతే కాపాడుతారో వాళ్ళే మన నిజమైన స్నేహితులు అని చెప్తున్నారు. తేయి సచ్చే మిత్, వాళ్ళే మన నిజమైన మిత్రుడు అని చెప్తున్నారు. సో కహీ రహీం అంటే రహీం చెప్తున్నారు ఏంటి, దోహేలు ఏం చెప్తున్నారు, అతను నిజమైన స్నేహితుడు గురించి చెప్తున్నారు. నిజమైన స్నేహితుడు ఎవడు? నిజమైన స్నేహితుడు. ఫేక్ ఫ్రెండ్ ఎవడు, రియల్ ఫ్రెండ్ ఎవడు అని చెప్తున్నారు. సో ఏం చెప్తున్నారు రహీమన్? ఏమని చెప్తున్నారంటే మనిషి దగ్గర ధనం ఉంటేనే బంధువులు ఉంటారు, ఆయన దగ్గరికి వస్తారు, ఆయన గౌరవిస్తారు. ఏ కారణం ఉన్నా సరే అక్కని ధనం పోతే మాత్రం ఎవ్వరూ ఆయనతో ఉండరు, వెళ్ళిపోతారు. నీ దగ్గర డబ్బులు లేదు, పేదపడింది, బిజినెస్ లాస్ అయింది, డబ్బులు పోయాయి, అంతే నిద్రలు, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. కానీ అసలైన మిత్రుడు ఎవడైతే ఉంటారో వాడిని నువ్వు పరీక్షిస్తే, టెస్ట్ చేసి చూస్తే వాడు ఆపదల సమయంలో నీకు తోడుగా ఉంటారు. నువ్వు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా నీకు ఉపయోగపడతాడు, యూస్ఫుల్గా ఉంటాడు, నీకు ఎప్పుడు నీ వెంటే ఉంటాడనమాట. అలాంటి వాడు ఆపదలో కూడా మనతో కలిసి ఉండేవారే నిజమైన మిత్రులు అని చెప్తున్నారనమాట. ఇది ఫస్ట్ పోయం ఒక మీనింగ్. మళ్ళీ ఒకసారి చదువుతున్నా కేర్ఫుల్గా వినండి, అది మీరు నేర్చుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క లైన్ టు లైన్ ఈవెన్ 10 times అయినా ప్రాక్టీస్ అవ్వండి, చాలా ఇంపార్టెంట్ ఇది. కహీ రహీం సంపతి సగే భనత్ బహుత్ బహురిత్ బిప్తి కసౌటి జే కసే తేయి సచ్చే మిత్. ఓకే, ఇది ఫస్ట్ది. అండ్ నెక్స్ట్ సెకండ్ పోయం చూసినట్లయితే ఇది కూడా ఇతనిది అనమాట, రహీమన్ పోయమే. రహీమన్ పానీ రఖ్యే బిన్ పానీ సబ్సున్ పానీ గయే నా ఉభయ మోతీ మనుషుచున్. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కేర్ఫుల్గా వినండి. రహీమన్ పానీ రఖ్యే బిన్ పానీ సబ్సున్ పానీ గయే నా ఉభరై మోతీ మనుషుచున్. సో అంటే ఏంటి, ఇక్కడ ఏం చెప్తున్నారు రహీమన్ గారు? ఇక్కడ రహీమన్ పానీ అనే దాని గురించి చెప్తున్నారు. పానీ అంటే ఏంటి? పానీ అంటే వాటర్. బట్ ఇక్కడ వాటర్ వచ్చేసరికి 3 meanings వచ్చింది, 3 అర్థాలతో వచ్చింది ఈ యొక్క పోయంలో వచ్చేసరికి. అంటే ఎలాగా? వెలుగు, రెస్పెక్ట్, వాటర్, 3 meanings ఇచ్చి చెప్పారు. వాటర్ అనే ఒకే అర్థంతో కాదు, పానీ అంటే ఇక్కడ 3 meanings ఇచ్చారు. ఏంటి? ఒకటి వెలుగు, కాంతి, గౌరవం, నీరు, ఈ 3టిని మీనింగ్ ఇచ్చారు. అంటే ఏం చెప్తున్నారు? రహీమన్ ప్రకారం ముత్యానికి ఏముంటుంది? కాంతి. ముత్యాలు ఎలా ఉంటాయి? మెరుస్తుంటాయి కదా, వాటికి వెలుగు అనేది ఉంటుంది. మెరుస్తాయి అంటే కాంతి ఉంటుంది. అలాగే మనిషికి గౌరవం, ముత్యానికి వెలుగు అంత ఇంపార్టెంట్. ఎలా ఇంపార్టెంటో, ముత్యానికి ఇప్పుడు మెరుపు లేదు, అది మెరవట్లే. అప్పుడు మీరు నమ్ముతారా? నిజమైన ముత్యం కాదు, ఇప్పుడు ఎవడో ఫేక్ ముత్యం ఇచ్చాడు, ఏం చేస్తాం? పడేస్తాం. అలాగే మనిషికి గౌరవం కూడా ఇంపార్టెంట్. ముత్యానికి వెలుగుంటే ఎంత దానికి గౌరవం వస్తుందో, ముత్యం వెలుగుంటే కదా కొంటాం మనం, అంటే దానివల్ల దానికి అడ్వాంటేజ్ కదా. అలాగే మనిషికి గౌరవం ఉంటేనే అడ్వాంటేజ్, అంటే గొప్పది అని అర్థం.
అలాగే సున్నానికి కూడా నీరు కావాలి. అంతే కదా, సున్నానికి కూడా సున్నం వేస్తారు. ఇప్పుడు ఇల్లు తయారు చేస్తాం, సున్నం వేస్తాం, ఆ సున్నాన్ని డైరెక్ట్గా అప్లై చేయడం అవ్వదు, దానికి కూడా వాటర్ కావాలి, దాన్ని కూడా వాటర్ వేస్తేనే అవుతుంది. సున్నానికి కూడా నీరు కావాలి. సో కాంతి లేని ముత్యానికి గౌరవం లేని మనిషికి, రెండింటికి నీరు లేని సున్నానికి వేస్ట్, అంతే కదా. అందులో సున్నంలో వాటర్ ఎక్కినా వేస్ట్, ముత్యానికి మెరుపు లేపినా వేస్ట్, ఎవడు కొండ. అలాగే మనిషికి కూడా గౌరవం లేకపోయినా వేస్టే అని చెప్తున్నారు. నీరు లేకుండా ఈ 3 వ్యర్థమే, వేస్టే. 3 కూడా వాటర్ లేకపోతే వేస్టే. చెప్పాను కదా, 3 నీరు అంటే నాట్ ఓన్లీ వాటర్ అనే అర్థం కాదు, ఇక్కడ 3 మీనింగ్స్, కాంతి, గౌరవం, నీరు అని ఇచ్చారు. సో అందుకే వీటిని మనం ఏం చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి, కాపాడుకోవాలి. మనిషి గౌరవాన్ని కాపాడుకోవాలి, ముత్యం దాని మెరుపుని కాపాడుకోవాలి, దాని వెలుగుని. అలాగే సున్నమేమో వాటర్, దాని ఉన్న నీరుని, ఇది మాత్రం నిజమైన వాటర్ అని చెప్పారు. సో వీటిని కాపాడుకోవాలి అని చెప్తున్నారు. ఇది ఈ యొక్క సెకండ్ పోయం యొక్క ఇంపార్టెన్స్ అనమాట, మీనింగ్ అనమాట. నెక్స్ట్ చూస్తారు, ఇది రెహమాన్ యొక్క రాసిన పోయమ్స్, దాని మీనింగ్స్ బాగున్నాయి కదా. నెక్స్ట్ ఇంకో కవి ఎవరు, బిహారీ గారి జీవన్ కాల్, అతని ప్రసిద్ధ రచనలు ఏమున్నాయి, అతని విశేషం ఏంటి అన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు. సో అన్నీ ఇంపార్టెంట్, అవి చదువుకోండి. ఇతను కూడా ఒక 2 పోయమ్స్ అనేది రాయడం జరిగింది, అవేంటి చూద్దాం. కనక్ కనక్ తైసో గుని మత్కత అధికాయి, ఊహి ఖాయే బౌరాయి జగ్ ఇహి పాయే భౌరాయి. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, లిజన్ కేర్ఫుల్లీ, సరిగ్గా వినండి. కనక్ కనక్ తైసో గుని మత్కత అధికాయి, ఊహి ఖాయే భౌరాయి జగ్ ఇహి పాయే భౌరాయి. కనక్ అంటే ఏంటి అసలు, కనక్ అంటే బంగారం. సో బంగారం, బిహారీ గారు ఈ దోహదలు ఏం చెప్తున్నారు, మనిషి మనసులో అనేది ధనం వల్ల వచ్చే ప్రభావం ఎలా ఉంటుంది, డబ్బు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, మనిషి యొక్క మనసులో ధనంకు ఇంపార్టెన్స్ ఏంటి, అసలు వాడి ప్రభావం ఏంటి, దానివల్ల వాడికి వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి అనేది చెప్పారనమాట. సో దీని గురించి ఏం చెప్పారు, బిహారీ ఏమన్నా చెప్తున్నారంటే, మత్తునిచ్చే డ్రగ్స్, మత్తుని ఏమిస్తాయి, ఉమ్మెత్త అంటే డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది, మత్తు వస్తాయి. సో మత్తునిచ్చే డ్రగ్స్ కంటే బంగారంలోనే 100 రెట్లు ఎక్కువ మత్తు ఉంటుందంట. కనక్ అంటే ఏంటి, బంగారం. సో బంగారంలోనే ఎక్కువ మత్తు ఉంటుందంట డ్రగ్స్ కన్నా. డ్రగ్స్ తీసుకుంటే ఏంటి, మత్తు ఎక్కిపోతాం, ఇదంతా ఇదిగా అయిపోతాం, అల్లాగిల్లా అయిపోతాం. సో దానికన్నా అంటే బంగారంలో ఎక్కువ మత్తు ఉంటుందంట. అదేంటి, అదేలాగా చూస్తే ఉహి ఖాయే భౌరాయి జగ్ ఇహి ఖాయే భౌరాయి అంటే ఏంటంటే, ఎందుకు ఇలా చెప్తున్నారంటే, ఉమ్మెత్తను తింటే మనిషి పిచ్చివాడు అవుతాడు. ఉమ్మెత్త అంటే ఒక డ్రగ్ లాంటిది అనమాట. సో అది తింటే పిచ్చివాడు అయిపోతాడు, అంతే. డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతారు, మనుషులు పిచ్చివాళ్ళు అయిపోతారు. సో అది తింటే ఏంటి, ఆ డ్రగ్స్ని మనిషి తింటే పిచ్చివాడు అయిపోతాడు. కానీ ఇక్కడ బంగారానికి వచ్చేసరికి దాన్ని పొందాలనుకుంటే పిచ్చివాడు అయిపోతాడు. దాన్ని పొందడం కోసం ఏం చేస్తాడు, మర్డర్లు చేసేస్తాడు, ఎవరిని దొంగతనం చేసేస్తాడు, ఎలా దేనికైనా దిగజారుతాడు. అంటే ఏంటి, బంగారం కావాలి. బంగారం అంటే ఏంటి, ధనం, అంతే కదా. బంగారం కోసం ఏంటి, మనం జస్ట్ డెకరేషన్ కోసం కొంటున్నామా, కాదు. బంగారం అంటే దానికి ఒక హై వాల్యూ ఉంది, ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్ అది. దాన్ని అమ్మితే బోల్డ్ డబ్బు వస్తుంది, అంటే ధనం డబ్బు వస్తుంది. సో దాన్ని పొందాలంటే పిచ్చివాడు అయిపోతాడు, ఇది తింటేనే పిచ్చివాడు అవుతాడు. బట్ అది మాత్రం పొందాలనుకుంటేనే పిచ్చివాడు అయిపోతాడని చెప్తున్నారు. అంటే ఇక్కడ బంగారం అంటే నాట్ ఓన్లీ గోల్డ్ గురించి చెప్పట్లేదు, అన్ని రకాల సంపదలు అని అర్థం. అన్ని రకాల సంపదలు, డబ్బు, ధనం, ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఇది దీని అర్థం. మళ్ళీ చెప్తున్నా, అదే చదివి చెప్తున్న పోయం వినండి సరిగ్గా. కనక్ కనక్ థైసో గుని మత్కత అధికాయి, ఉహి ఖాయే భౌరాయి జగ్ ఇహి ఖాయే భౌరాయి. భౌరాయి అంటే పిచ్చి, ఓకే. నెక్స్ట్ లాస్ట్ పోయం చూసినట్లయితే, బిహారీ గారు రాసిన సెకండ్ పోయం చూస్తే, నర్ కి అరు నల్ నీర్ కి గతి ఎఖావ్ కర్జోడ్ జథావ్ నిఛావ్ హవాయి చలో తథావ్ ఉంచావ్ హోయి. మళ్ళీ చెప్తున్నా, నర్ కి అరు నల్ నీర్ కి గతి ఎఖావ్ కర్జోడ్ జతావ్ నిఛావ్ హవాయి చలై తెతావ్ ఉంచావ్ హుయి. అంటే అర్థం ఏంటి ఇక్కడ, నర్ అంటే మనిషి, నర్ అంటే ఏంటి, మనిషి, నర్ అంటే మనిషి, నల్ నీర్ అంటే ఫౌంటైన్ అనమాట. ఫౌంటైన్, గతి అనేది చెప్తున్నారంటే ఒక సిస్టమ్ అనమాట. అండ్ ఉంచు అంటే
సంథింగ్ వర్టికల్ మోషన్లో అవుతున్నట్టు, అంటే నిటారుగా అలా కదులుతున్నట్టు అర్థం. అంటే జైతవ్ అంటే ఎక్కువ, ఎంతైతే ఎక్కువ, హ్యాజ్ మచ్ చాలా చాలా ఎక్కువ, ఎంతైతే అని అర్థం. తెతవ్ అంటే అంతా అని అర్థం వస్తుంది. నిచ్చవ్ అంటే నెమ్మదిగా కదలడం అనమాట, లో మోషన్ అని అర్థం. చలై అంటే కదలడం అని వస్తుంది. సో దీని ఒక ఫైనల్ మీనింగ్ ఏంటంటే, ఈ యొక్క సెంటెన్స్ యొక్క బిహారీ గారు ఏం చెప్తున్నారంటే ఈ దోహాలో మనిషికి వినయంగా ఉండమని చెప్తున్నారు. మనిషి వినయంగా ఉండాలంట. కవి ఏమని చెప్తున్నారంటే మనిషి ఒక ఫౌంటైన్, ఈ రెండు కూడా ఒక రకమైనవంటివి, ఒక టైప్ లాంటివి, ఒక సిస్టంలో కలిగి, ఒకే సిస్టమ్ కలిగి ఉంటాయి. అదే చెప్తున్నాడు. నర్కి అంటే మనిషికి, అరు అంటే ఎండ్ అని మీనింగ్ వస్తుంది, మరియు నల్ నీర్కి ఫౌంటైన్కి గతి ఏకో కర్జోడ్, గతి అంటే సిస్టమ్ ఒక్కలాగే ఉంటుంది, వ్యవస్థ అంటే వీళ్ళ ఒక వర్క్ అనేది ఒక్కలాగా ఉంటుంది. మనిషి ఎంత వినయంగా ఉంటే అతను అంత గొప్పవాడు అవుతాడు. నువ్వు ఎంత వినయంగా ఉంటే అంత గొప్పవాడు అవుతావు. అదేవిధంగా అంటే ఫౌంటైన్ కూడా నీరు అనేది ఎంత నిదానంగా వస్తే, నిదానంగా కిందకి అలా కదులుతుంటే అంత వేగంగా నీటిని పైకి మళ్ళీ వెలజల్లుతుంది అనమాట. అంతే కదా, వాటర్ అనేది ఫౌంటైన్లో ఏమవుతుంది, బయటికి ఎంత వెట్టిగలుగా అలా వచ్చి కిందకి అలా మెల్లిగా పడుతుంటే అదంతా మళ్ళీ కిందకి ఫౌంటైన్ లోపలికి వెళ్ళి మళ్ళీ అదే బయటకు వస్తుంది అనమాట. సో అదే చెప్తున్నారు, అలా మనిషికి వినయం అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో మళ్ళీ ఒకసారి అయితే చదివి చెప్తున్నా, లిజన్ కేర్ఫుల్లీ. నర్కి అరు నల్ నీర్కి గతి ఏకో ఖర్జోడ్ జతవ్ నీచవ్ హవాయ్ చలై తెతవ్ ఉంచవ్ హుయి అని ఇది అర్థం అనమాట. సో ఇది మన రహీం గారు, బిహారీ గారు రాసిన పోయమ్స్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా, మంచి మోరల్ ఉన్నాయి. సో చాలా 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 ఇంపార్టెంట్. ఎన్నిసార్లు చెప్తున్నానంటే అండర్స్టాండ్ చేసుకోండి. కంపల్సరీ ఇవి స్పెల్లింగ్స్తో సహా నేర్చుకోండి. ప్రొనౌన్సియేషన్ కానీ స్పెల్లింగ్స్ కానీ అన్నీ నేర్చుకోండి. కంపల్సరీ ఇందులో ఒకటి ఎగ్జామ్కి పడుతుంది 4 మార్క్స్కి. ఓకే, ఇది లెసన్. మీకు ఇలాంటి లెసన్స్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేటర్ అన్ని లెసన్స్ కూడా నేను కంప్లీట్ చేసేస్తాను. ఇదే కాకుండా మీకు ఇంకా వేరే సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్, ఫిజిక్స్, అలా ఇంకేదైనా సబ్జెక్ట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మీరు ఆ సబ్జెక్ట్ నేమ్ జస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అది కూడా స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి ఆ సబ్జెక్ట్లో ఉన్న లెసన్స్ అన్నీ కూడా మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అడగండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళు ఇవి నేర్చుకోవాలి అంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చిందంటే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.